ఇక ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని రాకాసి తండాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. వరద ధాటికి దెబ్బతిన్న ఇళ్లు, పంట పొలాలను పరిశీలించారు. వరద బాధితులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నిర్వాసితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసి వరదలో ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు, పంట నష్టపోయిన వారికి పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటామని కిషన్ రెడ్డి తెలిపారు. నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి పొంగులేటి భరోసా ఇచ్చారు. వర్షం పడుతుండగా సాగిన ఈ పర్యటనలో కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు ముంపు ప్రాంతాన్ని పరిశీలించి బాధితులతో మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా ఈ యొక్క రాకాసి తండా ఏదైతే పేద ప్రజలు నివసించేటువంటి ఈ గ్రామం ఉందో, ఈ తండా గ్రామం పూర్తిగా సర్వస్వం కోల్పోవడం జరిగింది. అదృష్టవశాత్తు ప్రజలు మరి ఎంతో కష్టపడి ప్రాణాలు దక్కించుకున్నారు. శాశ్వత ప్రాతిపదికన వీళ్ళందరికీ ఆమోదయోగ్యంగా అందరి యొక్క ఆలోచన విధానంతో ప్రత్యామ్నాయంగా ఈ యొక్క రాకాసి తండను షిఫ్ట్ చేయడము, దాంతోపాటు ఇక్కడ సర్వస్వం కోల్పోయినటువంటి వాళ్లకు సర్వే చేసి వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలనేటువంటి విషయం మూడవది. చివరగా ఏదైతే వ్యవసాయానికి సంబంధించినటువంటి పంట పొలాలు అయితే మరి ఇసుక మేటలు వేశాయో దాన్ని తొలగించేటువంటి ప్రయత్నం చేసి రైతులకు అన్ని రకాలుగా మరి ఆర్థిక సాయం అందజేసి వ్యవసాయం చేసుకునే విధంగా ప్రోత్సహించాలి. చాలా సంతోషం. గౌరవ మంత్రివర్యులు ఇందాక కారులో వచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వంలోనే సెక్రటరీ గారిని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో రేపు ఉదయం తెలంగాణ రాష్ట్రానికి మీ బృందం వచ్చి పరిశీలించి తెలంగాణ రాష్ట్రంలో సామాన్య ప్రజలకి, రైతులకి, ఇళ్లకి ఎంత నష్టం జరిగిందో యుద్ధ ప్రాతిపదిక మీద ప్రపోజల్స్ తయారు చేసి కేంద్రానికి పంపాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారి పక్షాన కిషన్ రెడ్డి గారికి, కేంద్ర కేబినెట్కి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విపత్తు పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి పెద్దన్న పాత్ర పోషిస్తున్న కేంద్ర ప్రభుత్వం తప్పగా అండగా ఉంటుందని, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగారో ఇది దేశ విపత్తుగా దీన్ని తీసుకోవాలని,